జిమ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కడికి ఒక డౌట్ ఉంటుంది, స్టెరాయిడ్స్ యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదా అని. స్టెరాయిడ్ యూజ్ చేసిన 1 month లో నీ బాడీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుద్ది అంటే అందరికన్నా ఫాస్ట్ గా నీ బాడీ గ్రో అవుద్ది, నీ మజిల్ గ్రో అవుద్ది, నీ స్టామినా ఇంక్రీజ్ అవుద్ది. నువ్వు కొంచెం లావుగా ఉన్నావు అనుకో, నీ ఫ్యాట్ అనేది ఫాస్ట్ గా బర్న్ అవుద్ది. అందరికన్నా ఫాస్ట్ గా నువ్వు బాడీ డెవలప్ చేసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట స్టెరాయిడ్ యూజ్ చేయడం వల్ల. కానీ అదే స్టెరాయిడ్స్ నువ్వు ఒకసారి యూజ్ చేసి ఆపేసినా సరే ఈ బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్ ని అది ఎంతలా డ్యామేజ్ చేస్తుందంటే ఫ్యూచర్ లో నువ్వు దేనికి పనికి రాకుండా అయిపోతావు. పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ అందరూ యూజ్ చేస్తున్నారు కదా, మనం యూజ్ చేస్తే తప్పేంటి అనే డౌట్ చాలా మందికి వస్తుంది. చీప్ క్వాలిటీ స్టెరాయిడ్స్ యూజ్ చేయకుండా ఎలాంటి స్టెరాయిడ్స్ యూజ్ చేయాలో వాళ్ళకి బాగా క్లారిటీగా తెలుసు. నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు స్టెరాయిడ్స్ జోలికి వెళ్ళకండి. మీరు న్యాచురల్గా మీ బాడీని బిల్డ్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరే స్ట్రాంగ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. స్టెరాయిడ్ అనే మత్తుకి బానిస అయిపోయి మీ లైఫ్ని చెడగొట్టుకోకండి, ఓకేనా?